ఏదైనా డిఫరెంట్ గా తినాలనిపించినప్పుడు లేదా పుదీనా ఒక్కటే ఉండి కూరగాయలు ఏం లేనప్పుడు చాలా సింపుల్ గా క్విక్ గా అయిపోయే పుదీనా పులావ్ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని 1 కప్ పుదీనా, కారంకి తగ్గట్టు పచ్చిమిర్చి, నిమ్మరసం, పెరుగు వేసుకొని ఫైన్ గా గ్రైండ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నెలో ఆయిల్, నెయ్యి తీసుకొని హోల్ మసాలా వేసుకొని అలాగే బిర్యానీ ఆకు, ఆనియన్స్ వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అలాగే జీరా పౌడర్, పసుపు వేసుకొని ముందుగా నానపెట్టుకున్న 2 గ్లాసెస్ రైస్ అయితే వేసేసుకున్నాను. ఇక మనం కొద్దిగా రైస్ లో వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ముందుగా వేసుకున్న పేస్ట్ అయితే దీంతో కలిపేసుకోవాలి. నేనైతే నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి గ్లాస్ కి 2 గ్లాసెస్ వాటర్, ఇలా 4 గ్లాసెస్ వాటర్ పోసేసిన తర్వాత సాల్ట్ వేసేసుకొని మనం సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసేసుకోవాలి. సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇక రైస్ అయితే ఉడికిచ్చేసుకోవడమే. ఫైనల్ గా మనం అయితే పుదీనాతో గార్నిష్ చేసుకుంటే మన పుదీనా పులావ్ అయితే రెడీ అయిపోతుంది. స్టార్టింగ్ లో పుదీనా తీసుకునేటప్పుడు మరీ ఎక్కువ తీసుకోవద్దు, మీడియం గా తీసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసేయండి.